పెట్టి పంపించాను రండి సూరయ్ ఫోటో 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 సైడ్ లगे వాయిస్ తెలుసు తెచ్చుకోండి ఈ స్వచ్ఛంద సంస్థ మరి ఇన్ని మంచి పనులతో ముందుకు వెళ్ళాలని విన్సెంట్ హాబ్రీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజిట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజేషన్ నేను లాక్డౌన్ నుండి స్టార్ట్ చేశాను, కానీ నాకు అఫీషియల్గా 21st మేము చేసే సర్వీసెస్ ఫ్యూనరల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాము. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అనాథ శవాలు ఉంటాయో వాళ్ళందరికీ మేము మా ఖర్చులతోటి మేము చేస్తుంటాము. సోషల్ వెల్ఫేర్ అండ్ ఫ్యూనరల్ సర్వీసెస్. సో ఈ విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారంట. సో వీళ్ళు ఏంటంటే ఈ నిరుపేద ప్రజలకి ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో, ఫ్యూనరల్ సర్వీస్ అంటే చనిపోయిన వారికి అనాథ శవాలు వాళ్ళపైన ఎక్కడైతే వాళ్ళకు ఈ లోకల్ ఏరియాలో ఉంటారో వారికి దహన సంవత్సర కార్యక్రమాలు చేపట్టలేని వాళ్ళకి అందరికీ తోడ్పడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థ లాక్డౌన్ పీరియడ్లో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత ఏంటంటే వీళ్ళకు 2021లో వీళ్ళకు ఆర్గనైజేషన్ అథారిటీ ఇచ్చేసారు, వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళకి. ఈ కార్యక్రమాన్ని ఈ విల్సన్ గారు వీళ్ళ సంస్థ అంతా ఇలాగే కొనసాగిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏంటంటే రైల్వే స్టేషన్లో అనాథలుగా ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండే అడుక్కునే వాళ్ళందరికీ కూడా ఆహారం గురించి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నాన్ని అందించాలనే కార్యక్రమం ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైతే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడైతే అధికంగా ఈ జనాభా ఉంటారో నిరుపేదలు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేపడుతుంటారు. ఈ కార్యక్రమాలకు ఎప్పుడైనా కానీ రైల్వే సంస్థ, రైల్వే ఇక్కడ ఉన్న ఎస్ఎస్ గారు కానీ, రైల్వే అఫీషియల్స్, ఆర్పీఎఫ్ వాళ్ళు, జీఆర్పీ వాళ్ళు కూడా అందరికీ ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పడుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకు సహాయం అందిస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సదుపాయం అందించి నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ. మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని